ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే భారీ సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాలకి చిక్కుకున్నారు. అలాగే రుద్రప్రయాగ్లో అలకనంద, మందాకి నదుల నీటి మట్టాలు భారీగా పెరిగిపోతున్నాయి. రుద్రప్రయాగ్లో అనేక కుటుంబాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. ఉత్తరాఖండ్ ప్రజలకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఉత్తరాఖండ్లో తాజాగా మరోసారి క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. దీని కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతమంది చనిపోయారన్న దానిపై లెక్క తేలడం లేదు. కాగా అనేక చోట్ల ఇళ్లు కూలిపోయాయి. దీని ఫలితంగా శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. ఇదిలా ఉంటే రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో తీవ్ర నష్టం సంభవించింది. ఇక్కడ కుండపోతగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక గ్రామాలను వరదలు ముంచెత్తుతున్నాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా రుద్రప్రయాగ్లోని అలకనంద, మందాకిని నదులు నీటి మట్టాలు భారీగా పెరుగుతున్నాయి. అలాగే రుద్రప్రయాగ్లోని హనుమాన్ ఆలయం వరద నీటిలో మునిగిపోయింది. అంతేకాదు భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో దాదాపు 180కి పైగా రహదారులు మూసుకుపోయాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా రుద్రప్రయాగ్లోని అనేక కుటుంబాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సహాయక కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరువలో ఉంది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. వరద బీభత్సాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని అంచనా వేస్తున్నారు. అంతేకాదు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కేదార్నాథ్ లోయ ప్రాంతం పైన వరదల ప్రభావం తీవ్రంగా కనిపించింది. లోయలోని లారా గ్రామాన్ని సమీప పట్టణంతో కలిపే వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో లారా గ్రామానికి మిగతా ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. భారీ వానల కారణంగా రుద్రప్రయాగ్, చమోలి, బాగేశ్వర్, హరిద్వార్ తదితర జిల్లాల్లోని విద్యాలయాలకు సెలవులు ప్రకటించారు. వరద ప్రవాహ దాటికి అడవుల్లోని మూగజీవాలు కూడా భారీ సంఖ్యలో చనిపోతున్నట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు వరదల్లో అనేక మంది ప్రజలు గల్లంతయ్యారు. అయితే ఇలా గల్లంతైన వారి సంఖ్య ఎంతో తేలడం లేదు. క్లౌడ్ బర్స్ట్ అనేది ఒక తీవ్రమైన వర్షపాత ఘటన. భారత వాతావరణ శాఖ ప్రకారం దాదాపు 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల భౌగోళిక ప్రాంతంలో గంటకు 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం అకస్మాత్తుగా కురిస్తే దీనిని వాతావరణ శాఖ పరిభాషలో క్లౌడ్ బరస్ట్ అంటారు. ఆకాశంలో నీటితో నిండిన ఒక పెద్ద బెలూన్ ఒక్కసారిగా పగిలిపోతే ఎలా ఉంటుందో క్లౌడ్ బరస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఈ నెల 14న కాశ్మీర్ లోయలోని ఒక గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో సదరు గ్రామంలోని నీరంతా బురదగా మారింది. సాధారణంగా అధిక తేమను కలిగిన క్యుములోనింబస్ మేఘాల కారణంగా క్లౌడ్ బరస్ట్లు సంభవిస్తాయి. వాస్తవానికి క్లౌడ్ బరస్ట్లు సహజమైనవే. అయితే వాటి సంఖ్య పెరగడానికి అలాగే తీవ్రత పెరగడానికి మానవ ప్రేరిత వాతావరణ మార్పులే ప్రధాన కారణం అంటున్నారు సైంటిస్టులు. భూతాపం పెరిగితే టెంపరేచర్లు కూడా పెరగడం సహజమే. అయితే దీంతో వాతావరణం ఎక్కువ తేమను పట్టి ఉంచే కెపాసిటీ పొందుతుంది. ఇలా అదనపు శక్తిని పుంజుకున్న వాతావరణం తీవ్రమైన వర్షపాతాలకు దారితీస్తుంది. అంతేకాదు పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతాల్లో విచ్చలవిడిగా అస్తవ్యస్తంగా జరుగుతున్న పట్టణీకరణ, అటవీ నిర్మూలన, నిర్మాణ పనులు సహజ నీటి ప్రవాహ మార్గాలను అడ్డుకుంటున్నాయి. అంతిమంగా ఆకాశంలో క్లౌడ్ బర్స్ట్లు సంభవిస్తున్నాయి, విధ్వంసాలు సృష్టిస్తున్నాయి. ఏమైనా క్లౌడ్ బరస్ట్ల నేపథ్యంలో పర్యావరణం పట్ల మనం శ్రద్ధ పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది.